సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఇవాళ 124 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. సాయంత్రం 4 గంటలకు మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోనున్నారు. సుమారు 70 ఆయుధాలు అప్పగించనున్నట్లు సమాచారం. దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం సరెండర్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఇవాళ 124 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. సాయంత్రం 4 గంటలకు మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోనున్నారు. సుమారు 70 ఆయుధాలు అప్పగించనున్నట్లు సమాచారం. దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం సరెండర్ అవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. రైట్ అజీమ్, చెప్పండి. పెద్ద ఎత్తున మావోయిస్టులు తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఏదైతే జనజీవుల సమితిలో కలిసిపోయేందుకు కూడా ఏదైతే సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా 124 మంది మావోయిస్టులు ఏదైతే లొంగిపోవడానికి కూడా సిద్ధమైనట్లు కూడా సమాచారం ఉంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు కమాండ్ కంట్రోల్ రూమ్లో సీఎం రేవంత్ రెడ్డి DGP ముందు ఈ 124 మంది మావోయిస్టులు లొంగిపోయి వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా అప్పగించేందుకు సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. అయితే మనం చూసినట్టయితే గతంలో ఇటీవల కాలంలో కూడా ఏదైతే దేవ్జీ అలాగే దేవ్జీతో పాటు మరికొంతమంది కీలక సభ్యులు సెంట్రల్ స్టేట్ కమిటీకి సంబంధించిన సభ్యులు కూడా అందరూ కూడా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ముందు ఏదైతే లొంగిపోయారు వారు కూడా జనజీవ సమితిలో కలిసిపోయారు. సో వారికి సంబంధించిన పునరావాసం కావచ్చు, ఇతర ప్యాకేజీల అంశం కావచ్చు, అటు తెలంగాణ ప్రభుత్వం అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే కూడా ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతో మాట్లాడొచ్చిన పరిస్థితి కూడా మనందరికీ తెలిసిందే. సో ఈరోజు జాయిన్ అవుతున్నటువంటి ఈ 124 మంది కూడా ఇటీవలే లొంగిపోయినటువంటి దేవ్జీకి చెందిన PLGA పీపుల్స్ లిబరేషన్ గొరిల్లా ఆర్మీకి సంబంధించినటువంటి సభ్యులుగా ఏదైతే తెలుస్తుంది. వీరందరూ కూడా దేవ్జీకి సంబంధించినటువంటి సభ్యులే. సో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియలో ఇది ఒక కీలకమైనటువంటి పరిణామం. అంటే ఇప్పటివరకు కూడా ఇంత పెద్ద ఎత్తున ఎవరు కూడా లొంగిపోలేదు, సరెండర్ కాలేదు. సో ఇది ఒక మొదటిసారి ఇలా ఏదైతే లొంగిపోవడం జరుగుతుంది. సో మనం చూసినట్టయితే ప్రభుత్వ పునరావాసానికి సంబంధించినటువంటి పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, జనజీవన సమితిలో చేరేందుకే ఈ మావోయిస్టులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. వీరికి సంబంధించి 4 గంటలకు జాయినింగ్ అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వీరి గురించి మాట్లాడుతూ వీరికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఇస్తారు. అలాగే వీరికి ఇవ్వాల్సిన ప్యాకేజ్ ఏంటి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా సీఎం రేవంత్ రెడ్డి వివరించడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా పెద్ద ఎత్తున లొంగిపోవడం అనేది ఇదొక రికార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు ఒకేసారి జనజీవన సమితిలో కలిసినటువంటి సందర్భం ఎప్పుడు కూడా లేదు. సో తెలంగాణ ప్రభుత్వంలో అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం, గత 2-3 నెలల నుంచి కూడా చాలామంది మావోయిస్టులు కూడా ఏదైతే జనజీవన సమితిలో కలిసేందుకు సిద్ధమై చాలామంది కూడా లొంగిపోతూ వస్తున్నారు. ఒకవైపు సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేషన్ పేరుతో చాలా చోట్ల కూడా ఇప్పటికే ఏదైతే అనేక మంది మావోయిస్టులు చనిపోయారు, అగ్రనేతలు కూడా చనిపోయారు. హిడ్మా లాంటి అగ్రనేతలు చనిపోయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇలా చాలా మంది కూడా మావోయిస్ట్ నేతలు చనిపోయిన సందర్భాన్ని మనం చూసాం. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో మాత్రం ఏదైతే ఈ ఎన్కౌంటర్కి తావులేదు, లొంగిపోవడానికి సిద్ధమైన వారికి ఖచ్చితంగా మేము పునరావాసం కల్పిస్తాం, మంచి ప్యాకేజీలు ఇస్తాం, వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది, వారి జీవన శైలికి కూడా మేము సహకరిస్తామని చెప్పి కూడా వారు చాలా స్పష్టంగా చెప్పుకుంటూ కూడా వచ్చారు వారి స్టాండ్ని. సో ఈ నేపథ్యంలో ఎక్కువ మందికి మావోయిస్టులందరూ కూడా చాలా మేరకు తెలంగాణ ప్రభుత్వం దగ్గర లొంగిపోవడానికి సిద్ధమయ్యారు. దీనికి కారణం కూడా తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి పునరావాస కేంద్రాలు కావచ్చు, ప్యాకేజీలు కావచ్చు, వారికి ఉంటున్నటువంటి తోడు కావచ్చు, ఇస్తున్నటువంటి ధైర్యం కావచ్చు, ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకొని ఏదైతే మావోయిస్టులు దాదాపుగా తెలంగాణ ప్రభుత్వం దగ్గర లొంగిపోవడానికి సిద్ధమైనట్లు కూడా ఏదైతే మనకు తెలుస్తుంది. సో ఏదేమైనా 4 గంటలకు దాదాపు 124 మంది మావోయిస్టులు అలాగే దానికి సంబంధించిన పెద్ద ఎత్తున ఆయుధాలు సుమారు 75 నుంచి 100 వరకు వారి దగ్గర ఉన్నటువంటి కీలకమైన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఆయుధాలు కూడా సరెండర్ చేస్తూ కూడా లొంగిపోయేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వీరంతా లొంగిపోతారు. సీఎం రేవంత్ రెడ్డి వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆ సమయంలోనే వెల్లడిస్తారు. దానికి సంబంధించి వారి పునరావాస కేంద్రం, వారి ప్యాకేజ్ సంబంధించిన అంశాలు కూడా అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి DGP వివరించే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా ఇది ఒక రికార్డుగా మాత్రం తెలంగాణ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున మావోయిస్టులు తరచుగా కూడా తెలంగాణ ప్రభుత్వం దగ్గరే లొంగిపోతున్నారు. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి వేరు. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి కగర్ ఆపరేషన్ విషయం అందరికీ తెలిసిందే. సో అక్కడ అందరూ కూడా హతమవుతున్న పరిస్థితిని చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో పునరావాస కేంద్రం కిందకి రావాలంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం దగ్గర లొంగిపోతే ఖచ్చితంగా వారు పునరావాస కేంద్రం కల్పిస్తున్నారు, ప్యాకేజ్ ఇస్తున్నారు అనే ఉద్దేశంతో వీరందరికీ లొంగిపోతున్నారని అయితే తెలియజేస్తున్నారు. ఏమన్నా మనం హిడ్మాన్ చూస్తాం, హిడ్మా చనిపోవడంతో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఆ ఒక భయం, ఎందుకంటే ఆపరేషన్ కగార్ పేరుతో అందరినీ కూడా ఇక ఎవరిని లేకుండా చేస్తామనే ఒక నినాదంతో ముందుకెళ్తుంది ప్రభుత్వం. కాబట్టి దానికి భయపడి లొంగిపోతున్నారని చెప్పుకోవచ్చా, లేకపోతే నిజంగానే లొంగిపోయిన వారికి ప్రభుత్వం వాళ్ళు ప్యాకేజ్ కావచ్చు, మంచి పథకాలు వాళ్ళకి అండగా ఉంటుంది, దాన్ని చూసి వీళ్ళు బయటికి వచ్చి లొంగిపోతున్నారని చెప్పుకోవచ్చా?
ఖచ్చితంగా రెండు కారణాలు. ఒకటి భయం అనేది తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి స్టాండ్ మనం చూసాం. ఏదైతే కగార్ ఆపరేషన్ పేరిట అనేక రాష్ట్రాల్లో కూడా ఏదైతే మావోయిస్టులు పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో చనిపోయారు. అందులో కీలక సభ్యులు సెంట్రల్ కమిటీ, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన స్టేట్ కమిటీలకు సంబంధించినటువంటి కీలక సభ్యులు కూడా ఏదైతే ఎన్కౌంటర్ చనిపోయిన విషయం తెలిసిందే. హిడ్మా లాంటి వారు చనిపోయారు. హిడ్మా తర్వాత కూడా చాలామంది మావోయిస్టులు సెంట్రల్ స్టేట్ కమిటీకి సంబంధించిన వారు కూడా చనిపోవడం కూడా జరిగింది, అలాగే లొంగిపోవడం కూడా జరిగింది. అయితే చనిపోతున్నటువంటి మావోయిస్టులను చూసి కూడా ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వారు ఏదైతే మావోయిస్టులో కలిసి ఉన్నారో వారందరూ కూడా తిరిగి రండి, మీకోసం మేము ఎదురు చూస్తున్నాము, చాలా ఏళ్ళు అవుతుంది, మిమ్మల్ని చూడాలనిపిస్తుంది అని చెప్పుకుంటూ కూడా వారి తల్లి ఏదైతే వారి నాన్న కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడికి కావచ్చు, కొడుకు కావచ్చు, ఇలా వారికి సంబంధించినటువంటి వారు సంబంధించిన రక్త సంబంధాలకు వారు ఏదైతే లేఖ ద్వారా కావచ్చు, వాయిస్ ద్వారా కావచ్చు, ఏదైతే మెసేజ్ కూడా పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు చావడం కంటే కూడా ఏదైతే ఈ కగార్ ఆపరేషన్లో లొంగిపోతే పునరావాసం కలుగుతుంది, కనీసం మనం జీవించే హక్కు ఉంటుంది, మనకు సంబంధించినటువంటి స్టాండ్స్ ఏమైతే ఉన్నాయో, మనం తీసుకున్నటువంటి స్టాండ్స్ ఏమైతే ఉన్నాయో పోరాటానికి కూడా ప్రజల్లో ఉండి జనజీవన సమితిలో కలిసి కూడా పోరాడేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పి కొంచెం మేరకు ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు చాలామంది ఇప్పుడు సీనియర్కి సంబంధించినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో దేవ్జీ కావచ్చు, దేవ్జీతో లొంగిపోయినటువంటి ఇతర సభ్యులందరూ కూడా అనారోగ్యంతో కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అనారోగ్యంతో బాధపడి చాలా ఏళ్ళుగా కూడా వారంతా కూడా అండర్ గ్రౌండ్లో దాక్కునేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టినటువంటి కగార్ ఆపరేషన్లో అందరూ కూడా ఏదైతే ఎన్కౌంటర్కి బలవుతున్నటువంటి విషయం తెలిసింది. సో ఈ నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి ఏ భావాలతోనే తెల్లారో భావజాలని జనజీవన సమితిలో కలిసి ప్రజల కోసం ఇంకా పోరాటం కొనసాగిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కూడా కలిసిపోతున్నారు. ఒకవైపు ప్రాణభయం, మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి పునరావాస కేంద్రం, ప్యాకేజీలకు సంబంధించి ఇస్తున్నటువంటి భరోసా అండ, ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకొని కూడా వారు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం దగ్గర లొంగిపోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్టు మనకు తెలుస్తుంది. యమున, థ్యాంక్ యూ అజిమ్.